వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. వైసీపీకి చెందిన మట్కా కింగ్గా పోలీసులు తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలకు చెందిన మట్కా నిర్వాహకుడు పద్మనాభంను గుర్తించారు. శ్రీకాళహస్తి, తిరుపతి, నగరి, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 10 ఏళ్లుగా అక్రమంగా మట్కా ఆడిస్తూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న పద్మనాభం అనే వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మట్కా ఆడిస్తూ ప్రజల జీవితాలను నాశనం చేసిన పద్మనాభం 10 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. వైసీపీ నేతల అండతో 12 ఏళ్లుగా శ్రీకాళహస్తి కేంద్రంగా మట్కా ఆడించాడు. కింగ్ పిన్ పద్మనాభం అలియాస్ కుప్పయ్య ఎందరో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోవడానికి కారణమయ్యాడు. ప్రజల ఆశను అవకాశంగా తీసుకుని అతడు నిర్మించిన మట్కా సామ్రాజ్యం ఇప్పుడు నేలకూలింది. తమిళనాడులోని పల్లికట్టుకు చెందిన పద్మనాభం అలియాస్ కుప్పయ్య 12 ఏళ్ల కిందట శ్రీకాళహస్తికి వచ్చాడు. కొందరితో కలిసి ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. ఓ మహిళతో కలిసి నెమ్మదిగా మట్కా పేకాట మొదలుపెట్టాడు. దీనికి నేతల మద్దతు కూడగట్టాడు. వైసీపీ హయాంలో ఓ నేతతో కలిసి తన మట్కా సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. అప్పట్లో అధికార పార్టీ వైసీపీ నుంచి ఉన్న సహకారం అక్రమ వ్యాపారం పెరగడానికి దోహదపడింది. ఇలా శ్రీకాళహస్తి కేంద్రంగా దాదాపు 12 ఏళ్లుగా మట్కా నిర్వహిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్కాపై చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్థానిక పోలీసు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. మరోసారి శ్రీకాళహస్తి కేంద్రంగా మట్కా నెట్వర్క్ నడుస్తోందని గుర్తించిన ఎస్పీ సుబ్బారాయుడు జిల్లాలోని అధికారులను ప్రతి సందర్భంలోనూ హెచ్చరిస్తూ వచ్చారు. ఈ మట్కా విషయాన్ని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లినట్టు సమాచారం. దీనిపై సీఎం ఆదేశంతో సీరియస్ గా తీసుకున్న ఎస్పీ ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి రహస్యంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక పోలీసు బృందం మట్కా కింగ్ పిన్ పద్మనాభంను అరెస్టు చేశారు. అతడిని విచారించగా విస్తుబోయే విషయాలు వెలుగు చూశాయి.